ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. నేటి పాఠం కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. సౌలు కొలసీ సంఘస్థులకు రాస్తున్నాడు. అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. ఏలయనగా మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. శ్రోతలు వింటున్నారా? కొలసీ పత్రికలో 3-4 అధ్యాయాలు ప్రయోగాత్మకమైన హెచ్చరికలతో నిండి ఉన్నాయి. 1-2 అధ్యాయాలలో యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యం ఎత్తి చూపబడింది. యేసు ప్రభు ఎవరో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చూపబడింది. యేసుక్రీస్తు త్రిత్వములో ఒక వ్యక్తి. ఆయన వాస్తవంగా మానవుడు. అదే సమయంలో ఆయన దేవుడు కూడా. సృష్టి మొత్తంలో ఆయనే ప్రథముడు. ఆయన సృష్టికర్త. విమోచన కార్యక్రమంలో ఆయనదే ప్రాముఖ్యం. ఆయనే విమోచకుడు. సంఘములో కూడా ఆయనకే ప్రాధాన్యమున్నది. ఆయన సంఘము కోసము తనను తాను ఇచ్చివేసుకున్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఆయనకే ప్రాముఖ్యం కలగాలి. సమర్పణ అంటూ మన వాళ్లు మాట్లాడుతుంటారు. ఇంతకు సమర్పణ అంటే ఏమిటి? క్రీస్తుకు జీవితంలో ప్రథమ స్థానమివ్వడమే సమర్పణ. అదే ప్రతిష్ఠ. దేవునికి ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పి నీ ఇష్టమొచ్చినట్లు బతకడం కుదరదు. క్రీస్తుకు నీ జీవితంలో ప్రథమ స్థానమివ్వాలి. యేసు జీవితాన్ని నీవు ఇక్కడ జీవించాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు స్పష్టంగా చెప్పాడు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఆయన యందు మీరు సంపూర్ణులు. క్రీస్తునందు మీరు యాత్రకు సర్వసన్నద్ధులై ఉన్నారు. అనగా జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారం క్రీస్తే. క్రీస్తు నుండి, ఆయన వ్యక్తిత్వము నుండి ప్రజలను దూరపరిచే అనేక సంగతులను గురించి పౌలు ఇంతవరకు ఎంతగానో చర్చించాడు. గొప్ప వక్తలు వచ్చి తీయటి మాటలు మిమ్ములను పెడతోవ పట్టిస్తారు. నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని తెచ్చి మీ నెత్తిన రుద్దుతారు. మరో చిన్న తరహా ధర్మశాస్త్రాన్ని తెచ్చి మీ మీద ప్రయోగిస్తారు. మాకు అతీతమైన అనుభవాలున్నవని చెప్పి మిమ్ములను మభ్యపెడతారు. సన్యాసం సమస్యలకు పరిష్కారమన్నట్లు ఉపన్యసిస్తారు. ఇలాంటి ధోరణులన్నీ ప్రజలను క్రీస్తు నుండి దూరపరుస్తాయి. క్రైస్తవ జీవితమంటే ఏమిటి? క్రీస్తు జీవితాన్ని నీవు జీవిస్తున్నావు. అదే క్రైస్తవం. మనకు కావలసిందంతా క్రీస్తునందు మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ఈ పాఠంలో పౌలు దేవుని సంపూర్ణతను క్రీస్తునందు మనకు చూపుతున్నాడు. విశ్వాసులలోకి క్రీస్తు యొక్క జీవం పోయబడింది. విశ్వాసుల ఆలోచనలన్నీ పరలోకాన్ని గురించే. పౌలంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. వారికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉన్నాయి. వారి జీవితాలలో ఆత్మఫలం కనపడుతోంది. క్రీస్తునందు మీకున్న విశ్వాసమును గురించి మేము విన్నాము అంటున్నాడు పౌలు. పరిశుద్ధులందరి పట్ల వారికి ప్రేమ ఉన్నది. తోటి విశ్వాసులను వారెంతో ప్రేమించారు. సంఘమంతా కాపరిని, నాయకులను ప్రోత్సహిస్తారు. ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉండి తీరాలి. కొలస్సీయులకు విశ్వాసమున్నది, ప్రేమ ఉన్నది, నిరీక్షణ కూడా ఉన్నది. సువార్త సత్యము వినడం వల్ల వారికి నిరీక్షణ కలిగింది. యేసుక్రీస్తు తన సంఘము కోసమై వస్తాడనే నిరీక్షణ వారిలో ఉంది. కొలసీ సంఘస్థులలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఉన్నాయంటే పరిశుద్ధాత్మ వారిలో బలంగా పనిచేస్తున్నాడని అర్థం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెతకాలి.
అనగా మీరు క్రీస్తుతో కూడా లేచిన వారు గనుక పైనున్న వాటిని వెతకండి అని భావం. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఈ రోజున క్రీస్తు తన పరలోక సింహాసనము మీద తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు గనుక మనము ఇప్పుడేం చేయాలి? పైనున్న వాటినే వెతకాలి. అనగా పరలోక విషయాలను గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక సత్యాలను అన్వేషిస్తూ ఉండాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కోరాలి, వెతకాలి, ఆశించాలి. వాటి కొరకై తీవ్రమైన అభిలాషను పెంపొందించుకోవాలి. పైనున్నవి అంటే ఏమిటి? క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు దగ్గరికి ఆయనకు సన్నిహితంగా రావాలంటే దగ్గర దోవలేవీ లేవు. ఎవరూ మీకు దగ్గర దోవను చూపలేరు. ఏ మానవుడు క్రీస్తుకు బదులు నీకేమీ చెయ్యలేడు. నీవు చేయవలసిందల్లా ఒక్కటే, ఉన్నపాటున ఆయన దగ్గరికి వచ్చెయ్యి. సజీవుడైన క్రీస్తు దగ్గరికి రావడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో సజీవుడైన క్రీస్తు ప్రత్యక్షం ఉంది. అందుకే మేము దేవుని వాక్యాన్ని ఇంత శ్రద్ధగా బోధిస్తున్నాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మీరు బైబిల్ చదివేటప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు బైబిలులో క్రీస్తును చూస్తున్నారా? ఆయన సజీవుడు. ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మనము ఆయననే చూడాలి, ఆయననే వెతకాలి. ఆయన్ను గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అన్నాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనవటమెట్టిదో ఎరిగి ఉండే నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం అధ్యయనం చేస్తున్న కొద్దీ సజీవుడైన క్రీస్తుకు మనం చేరువ అవుతాము. దేవుడు మనలను క్రీస్తునందు చూస్తున్నాడు. మన మనోనేత్రాలు తెరుచుకుంటాయి. క్రీస్తునందున్న వారు దేవునికి చెందిన వారే. పైనున్న వాటిని మనం మనస్కరిస్తాము. భూ సంబంధమైన వాటి మీదికి మనస్సు పోదు. పైన ఉన్నవి అంటే అన్నీ క్రీస్తుకు సంబంధించినవే. ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అవన్నీ పైనున్నవే. వాటి మీదనే మన ధ్యానముంచుకోవాలి. క్రీస్తు విషయాలు మన మనస్సును నింపేస్తాయి. చిల్లర విషయాలు మనం పట్టించుకోము. క్రీస్తును సమీపించడం, క్రీస్తుకు సన్నిహితులమవడం, క్రీస్తుతో మాట్లాడడం, ఆయన చెప్పినదంతా చెయ్యడం, ఇదే మన దినచర్య. పరలోక విషయాలతో మన మనస్సును నింపుకుంటూ ఉండాలి. మనం మృతి పొందాము. ఎప్పుడు మృతి పొందాము? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అనగా క్రీస్తు చనిపోయినప్పుడే ఆయనతో కూడా చనిపోయాము. క్రీస్తు నా స్థానంలో చనిపోయాడు. క్రీస్తునందు మనం చనిపోయాము. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నేను మొదటి ఆదామునందు ఉండేవాణ్ణి. నన్ను తీసుకొని పరిశుద్ధాత్మ క్రీస్తునందు నన్నుంచాడు. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మనం క్రీస్తులోకి బాప్తిస్మం పొందాము. ఆదామునందుండి క్రీస్తులోకి వచ్చాము. మనమిప్పుడు క్రీస్తునందు ఉన్నాము. అందుచేత మనము క్రీస్తు జీవితాన్నే జీవిస్తున్నాము. క్రీస్తు సంపూర్ణత నిన్ను నన్ను నింపాలి. క్రీస్తు జీవితమే మరి ఒకసారి మనలో పునరుక్తి అవుతుంది. అపొస్తలుడైన యోహాను తన పత్రికలో ఈ సంగతే వివరిస్తూ అన్నాడు, మేము నిత్య జీవమును చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిస్తూ దానిని మీకు తెలియచేస్తున్నాము. నిత్య జీవమును మీకు చూపుతున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తునే చూపుతున్నాడు అని అర్థం. యేసుక్రీస్తే నిత్య జీవం. ఆయనకు చెందిన వారు మహిమలో ఆయనతో కూడా కనపడతారు. ఇది త్వరలోనే జరగబోయే సంఘటన.
కొలసీ పత్రిక 3:5 నుండి, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతుమాటలు అని వీటినన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగే నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందటమని, సున్నతి పొందకపోవటమని భేదము లేదు. పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదుగాని క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడు. శ్రోతలు వింటున్నారా? విశ్వాసి యొక్క జీవితం పరిశుద్ధమైనది. వ్యక్తిగత జీవితమంతా పరిశుద్ధమే. ఇతరులతో మన సహవాసం కూడా పరిశుద్ధమే. పరిశుద్ధత అంటే కొందరు క్రైస్తవులకు భయమేస్తుంది. పాపాన్ని గురించి భయపడాలి గాని పరిశుద్ధత అంటే భయం దేనికి? పరిశుద్ధత అనేది ఎంతో ఆకర్షణీయమైన మాట. వ్యక్తిగత పరిశుద్ధతను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు బెత్లెహేములో చిన్న శిశువుగా జన్మించాడు. పశుల పాకలో పుట్టాడు. ఇప్పుడాయన అక్కడ లేడు. ఈ క్షణంలో ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పశుల తొట్టిలో లేడు, సత్రంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడు? ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే. నీవు క్రీస్తునందు ఉంటే, నీవు ఆయనను నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఉంటే, ఈ లోకంలో నీ ప్రవర్తనలో గొప్ప పరివర్తన కనపడుతుంది. ఇక్కడ నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే నీవు పరలోకంలో ఉంటావని నిర్ధారణ కలగదు, నిశ్చయత ఉండదు. ప్రియ శ్రోత, నీ శరీరమున్నది. నీ శరీర అవయవములన్నీ దేవునికి ప్రతిష్ఠించబడాలి. అపవిత్రతను చంపివేయాలి. కామం, దురాశ, విగ్రహారాధన మొదలైనవి చావాలి. లైంగిక పాపాలు నశించాలి. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. ఇవన్నీ శరీరంలో పెట్టుకొని దేవునికి ప్రతిష్ఠించబడ్డాను అంటే అర్థం లేదు. శరీర అవయవాలను దేవుని పనికి, దేవునికి ప్రతిష్ఠించాలి. నీ కండ్లు మంచివేనా? నీ కంటి చూపులో దురాశ కనపడుతోందా? అలాంటి వైఖరులను మరణానికి అప్పగించు. తలంపులు, మాటలు, చూపులు, వైఖరులు, వీటిలోని చెడుగు నశించాలి, గతించాలి. కొందరు హాస్యం పేరుతో అశ్లీలమైన మాటలు పలుకుతారు. అది దేవుని బిడ్డలకు తగదు. కామాతురత చాలా చెడ్డది. దాన్ని కొందరు అదుపులో ఉంచుకోలేరు. ఇలాంటి తాత్కాలిక భావ వికారాలను పసిగట్టి వాటిని పట్టి చంపెయ్యాలి. శోధనను ఎదిరించేవాడు శోధన స్థలంలో ఉండకూడదు. దురాశ మనిషిని నాశనం చేయకముందే దాన్ని నీవు నాశనం చెయ్యాలి. ధనాపేక్ష అంటే ఏమిటి? ఇంకా ఎక్కువ కావాలని ఆశ. ఇది విగ్రహారాధన మనస్తత్వం. పొద్దున నిద్ర లేచింది మొదలుకొని మనసంతా డబ్బు మీదనే ఉంటే నీవు విగ్రహారాధికుడివే. క్రీస్తును కలిగి ఉన్న వారికి ఇలాంటి మనస్తత్వం ఉండకూడదు. మన శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయములు అయి ఉన్నవని మనమెన్నడూ మరచిపోకూడదు. శరీరాలు దేవుని సొత్తు. ఆయన వాడుకోవడానికి ఈ శరీరాలను ప్రత్యేకించి ఉంచాలి. కొందరు విగ్రహాలకు మొక్కుతారు, పూజ చేస్తారు. విగ్రహం అంటే డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఎన్నెన్నో విగ్రహాలు మనుష్యులను నిత్య నాశనానికి పడలాగుతున్నాయి. డబ్బును అదే పనిగా పిచ్చెక్కినట్లు కూడబెట్టేవారు కొందరున్నారు. 1 తిమోతి 6:10 అంటోంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం.
ధనం కీడు కాదు, ధనాపేక్ష గొప్ప కీడు. ధనము అనే విగ్రహాన్ని పూజించేవారు దీని విషాద ఫలితాన్ని నిత్యత్వంలో అనుభవిస్తారు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు క్రీస్తునందున్నావా? అప్పుడు నీవు పరలోకమందున్న వాటినే వెతుకుతావు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. పాపులు దేవుని ఉగ్రతను తప్పించుకోలేరు. పాపులు చేసే పాపాలకు శిక్ష తప్పదు. క్రీస్తునందు మాత్రమే పాపి పరిశుద్ధుడు కాగలడు. ఒకప్పుడు పూర్వం మనమంతా పాపులమే. ఇప్పుడైతే పాపం పోయింది. పాపక్రియలంటే అసహ్యమేస్తుంది. అట్టి క్రియలు ఇప్పుడు మనము చెయ్యము. పైనున్న వాటినే వెతికేవారు కిందున్న వాటి మీద మనసు పెట్టరు. మనము క్రీస్తుకే ప్రథమ స్థానమిస్తాము. లోక వ్యవహారాలు మనవి కావు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. పూర్వము మనకున్న చెడు అలవాట్లను మానేయాలి. మాసిన బట్టలు విడిచెయ్యాలి. పూర్వం మనం చేసిన పనులను తలంచుకుంటే ఇప్పుడు మనకే సిగ్గేస్తుంది. మాసిపోయిన వాటిని చెత్తబుట్టలో పడేయాలి. అబద్ధమాడకూడదు. దూషణ మాటలు పలకకూడదు. నీ కోపం పాపముతో కూడినదై ఉండకూడదు. కోపం ముదిరితే ఆగ్రహమవుతుంది. క్షమించే మనసుండాలి. కక్ష సాధింపు మనస్తత్వం దేవుని బిడ్డలకు తగదు. క్రీస్తు లక్షణాలు మనలో ప్రతిఫలించాలి. ద్వేషం ఉండకూడదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించకూడదు. తోటి సహోదరుని గురించి చెడ్డ మాటలు పలుకకూడదు. దేవుని మీద ఒట్టు పెట్టుకోకూడదు. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించాల్సిందే. అబద్ధాలాడడం చిన్నప్పటి నుండి మనుషులకు అలవాటవుతుంది. అబద్ధాలను దూరపరిస్తేనే కాని సత్యాన్ని అనుభవించలేము. మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనలో జీర్ణించుకుపోయిన ఈ పాత అలవాట్లను నిర్దాక్షిణ్యంగా చంపెయ్యాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు సహాయం చేస్తాడు. జ్ఞానముననుసరించి నడుచుకోవాలి. నవీన పురుషుణ్ణి ధరించుకున్నాము. నవీన స్వభావాన్ని అనుసరించి జీవించాలి. సంఘములో విశ్వాసుల మధ్య ఎట్టి భేదాలు ఉండవు. ఏ కులమైనా ఏ జాతైనా క్రీస్తునందు అందరూ ఒక్కటే. అందరినీ క్రీస్తునందు దేవుడు సమానంగా చూస్తున్నాడు. క్రీస్తే సర్వము. క్రీస్తే అందరిలో ఉన్నవాడు. క్రీస్తునందు మనమంతా ఒక్కటే. వ్యక్తిగతంగా మన పరిశుద్ధతను మనం పెంపొందించుకోవాలి. ప్రియ సోదరుడా, సోదరి, నీ హృదయం పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఉన్నదా? యేసుక్రీస్తును నీ జీవితంలో ఏ స్థానంలో ఉంచావు? ఆయనకు ప్రథమ స్థానమిచ్చావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.